పాజిటివ్ థింకింగ్ అండ్ నెగెటివ్ థింకింగ్. వినడానికి చాలా చిన్న పదాలైనా జీవితంలో చాలా ఫలితాన్ని, చాలా దుష్ఫలితాన్ని కూడా ఇచ్చేటటువంటి పదాలు ఈ 2. ఇద్దరు అమ్మాయిలున్నారండి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఒక అమ్మాయి ప్రతిదాన్ని పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక అమ్మాయి నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో చదువుకుంటూ ఉన్నారు. మంచి స్నేహితులు కూడా. వీళ్ళిద్దరూ హై స్కూల్ చేరారు. చేరిన కొద్ది రోజులకే ఆ స్కూల్‌లో టీటీడీ వారు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి సుప్రభాతాలు, స్తోత్రాలు వీటి మీద చిన్న కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉందని సర్క్యులర్ వచ్చింది. చాలా మంది పిల్లలు చేరారు. అలాగే వీళ్ళు కూడా చేరాలని తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్లారు. వెళ్లి సార్ మేమిద్దరం కూడా టీటీడీ వారు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర సుప్రభాతాలు స్టేషన్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. మా పేర్లు కూడా తీసుకోండి అని చెప్పారు. వెంటనే మాస్టర్ గారు వీళ్ళిద్దరి వైపు చూసి కొత్తగా చేరినట్టున్నారే, ఏ ఊరు నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? అని అడిగాడన్నమాట. వెంటనే వీళ్ళిద్దరూ సార్ మేమిద్దరం స్నేహితులం. మా ఇద్దరిది ఒకే ఊరు. పలానా కాలనీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పారు. కాలనీ నుంచి వచ్చేటటువంటి పిల్లలమ్మా కొత్తగా చేరారు కదా! మీరెలా చదువుతారో ఏంటో తెలీదు. వచ్చే సంవత్సరం మీ ఇద్దరి పేర్లు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పటికైతే వద్దు అనన్నాడు. వెంటనే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆలోచన విధానం చెప్తాను చూడండి. ఇందులో ఒక అమ్మాయి మాస్టర్ గారు మనం కొత్తగా చేరాము. సరిగా చదువుతామో లేదో అనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అందులో ఎవరొకరిని అడిగి ఏదైనా ఒక 2 లైన్‌లైనా నేర్చుకొని మాస్టర్‌కి అప్పచెప్పి మేము కూడా చదువుతాం అని నిరూపించుకోవాలన్నది ఒక అమ్మాయి తత్వం. మరొక అమ్మాయి పేద పిల్లలైతేనో లేదా కాలనీ పిల్లలైతేనో ఇలాంటి పరీక్షలు రాయడానికి అర్హత లేదని అనుకుంటున్నాడు మాస్టర్ గారు అని చెప్పేసి ఇంటికెళ్ళేసి ఆ భావాన్నే వాళ్ళ తల్లిదండ్రులకు పెద్దలకు చెప్పి పెద్ద రచ్చ అయితే చేసేసింది. ఈ పాజిటివ్ గా ఆలోచించే అమ్మాయి తన పక్కనున్నటువంటి అమ్మాయి దగ్గర ఆ పుస్తకం తీసుకొని 2 లైన్లు నేర్చుకొని మాస్టర్ గారికి అప్పచెప్పడానికి వెళ్ళింది. మాస్టర్ గారు 2 లైన్లు నేర్చుకున్నాను. ఆ 2 నేను బాగా పాడాను, స్పష్టంగా చదివాను అనిపిస్తేనే నా పేరు నమోదు చేయండి. ఒక అవకాశం అయితే చూడండి అని చెప్పింది. సరే చెప్పమ్మా అన్నాడు. అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని చెప్పింది. వెంటనే మాస్టర్ గారు వెరీ గుడ్ పాప నువ్వు చాలా బాగా చదువుతున్నావు. నీ పేరు ఖచ్చితంగా నమోదు చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు నమోదు చేసుకొని ఆ అమ్మాయికి బుక్స్ ఇచ్చాడు. రెండో అమ్మాయి ఆ మొదటి రోజు స్కూల్‌కి రాలా. రెండో రోజు వాళ్ళ అమ్మని, అమ్మమ్మ వాళ్ళని వేసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్ద రచ్చ చేసి గురువు గారి మీదకి తగాదాకెళ్లారు. ఆ కోపంలో గురువు గారు ఒక మాట అన్నారు. వాళ్ళ పెద్దలు ఒక మాట అన్నారు. మొత్తం మీద ఒక గొడవ జరిగి అమ్మాయిని వాళ్ళు స్కూల్ మాన్పించేశారు. ఈ అమ్మాయి గురువుగారు చెప్పినట్టు ఆ శ్లోకాలు నేర్చుకుంది. చక్కగా పోటీలో పార్టిసిపేట్ చేయింది. మంచిగా ఒక సర్టిఫికేట్ సంపాదించుకుంది. అలాగే తన లైఫ్‌లో గూడా చక్కగా చదువుకొని మంచి స్థితిలో అయితే ఒక మంచి లైఫ్‌నయితే లీడ్ చేస్తూ ఉంది. ఆ నెగెటివ్ థింకింగ్ ఉండే అమ్మాయి ఎలా అయితే చిన్న విషయానికి రాద్ధాంతం చేసిందో తన లైఫ్ కూడా అలాగే డిస్టర్బ్ అయింది. లైఫ్‌లో గూడా వాళ్ళ అమ్మ వాళ్ళ జోక్యంతో తన లైఫ్ కూడా స్పాయిల్